ఇందులో ప్రతి ఒక్క కార్యకర్త ఆరోగ్యం కాపాడే బాధ్యత, భవిష్యత్తులో మీకు ఏదైనా కష్టాలు వస్తే మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ తీసుకుంటాం, మానిటర్ చేస్తామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మూడోది ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. న్యాయంగా డబ్బులు సంపాదించుకోవడంలో తప్పలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పార్టీ అధినేతగా నా బాధ్యత నా కుటుంబ సభ్యులకు కూడా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఎంపవర్మెంట్ కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలిపే ప్రధానం. ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. నాయకులకు గౌరవిస్తాం. మీ పరిధిలో మీరు గెలవకపోతే మాత్రం మీకు దండం పెడతారని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గెలిపి ద్వేయంగా నాయకత్వం పనిచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలతో అనుసంధానం కావాలి. ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలి. సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా చేసిన పని మన ద్వారా చేశామని పదే ప్రజలకు గుర్తు చేసి వాళ్ళని మన పార్టీ వైపు ఆకర్షించుకునే బాధ్యత కూడా మీదే. ఓటు నమోదు కార్యక్రమం పైన కూడా శ్రద్ధ పెట్టండి. సర్ వస్తూ ఉంది. దీనిపైన బిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకోవాలి. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. వేరే పార్టీ వాళ్ళు తప్పులు చేసి ప్రజలు వాళ్ళు అంతేలే అనుకుంటారు. కానీ మన టీడీపీ వాళ్ళు సిగ్నల్ జంప్ చేసినా అది ఒక పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మన పార్టీ విశ్వసనీయత, అది మన క్రెడిబిలిటీ. ఇంకో పక్క మొన్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పార్ట్ టైం పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగోలకు పోవద్దండి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా మీరు మెయింటైన్ చేసే రిలేషన్సే పర్మనెంట్. మనం ఇచ్చే గౌరవమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ప్రతి నాయకుడు కార్యకర్త జనంతో మమేకం కావాలి. ప్రభుత్వానికి పార్టీకి వారధిగా ఉండాలి. మన కళ, మన కర్తవ్యం, మన కృషి. స్వర్ణాంధ్ర 2047 హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం. మహానాడు సాక్షిగా తెలుగు జాతికి పునరంకితం అవుదాం. 2 రోజులు చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఏ విధంగా చేయాలనో వారి స్థాయిలో వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.